కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆశపడిన ప్రాణమా, అడిగిన నీ అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. ఆశపడిన ప్రాణమా, అడిగిన నీ అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నమ్మి ఊరకుండు, నా అంతరంగములో విశ్రాంతి పొందు. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 105వ రోజు, ఏప్రిల్ 15వ తేదీ. అంశము: కేసును గెలిపించేది నీ భావోద్వేగాలు కాదు, అది న్యాయశాస్త్రపు తీర్పు. ఒక వాక్య భాగాన్ని చదువుతాం. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువకయుందును. కీర్తనలు 119వ అధ్యాయము 16వ వచనము. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. నేను మొదటిసారి బోధించడానికి ప్రయత్నించిన సంఘటన నాకు గుర్తుంది. ఆ పాత మిషనరీ బాప్టిస్ట్ బోధకునిపై నాకు చాలా గౌరవం ఉంది. నేను అక్కడికి వెళ్ళాను. అతను బోధించే విధానాన్ని చూశాను. నేను అప్పుడు ఒక యువకుడిని. క్రైస్తవ మార్గంలోకి వచ్చి 6 నెలలు లేదా 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. అప్పుడు అతడు నన్ను పిలిచి, నువ్వు రేపు లేదా బుధవారం రాత్రి బోధించుము అని చెప్పాడు. నేను వేదిక మీద నిలబడ్డాను. నేనొక బోధకుడిలా చేశానని అనుకున్నాను, బాగా చెప్పానని అనుకున్నాను. తర్వాత అక్కడికి వచ్చిన పెద్దవారైన తల్లులు నా వీపును తట్టి, బ్రదర్ బిల్లీ, అది చాలా అద్భుతంగా ఉంది అని అన్నారు. ఆ వృద్ధ తల్లులు కన్నీళ్లు పెట్టుకుంటూ, దేవుడు నిన్ను ఒక మంచి బోధకునిగా చేస్తాడు అని అన్నారు. నేను అన్నాను, ఆహా, అలా జరగాలని కోరుకుంటున్నాను అని అన్నాను. అప్పుడు నేను డాక్టర్ డేవిస్ దగ్గరికి వెళ్ళాను. అతను అక్కడ కూర్చుని ఉన్నాడు. పెదవి వేలాడేసి ఉంది. నేను అడిగాను, డాక్టర్, నేను ఎలా బోధించాను అని. దానికి అతడు అన్నాడు, నేను విన్న వాటిలో ఇది అత్యంత చెత్తది అన్నాడు. అయ్యో అని నేను మనసులో అనుకున్నాను. నేను ఒక బోధకుడిలా చేతులు ఊపడం, మిగతావన్నీ చేశానని అనుకున్నాను. బోధకులు చేసే ప్రతి పనిని నేను చూసి దానిని అలాగే అనుకరించానని అనుకున్నాను. అయినా అతను నేను విన్న వాటిలో ఇది అత్యంత చెత్తది అన్నాడు. నేను బ్రదర్ డేవిస్, ఏమైంది అని అడిగాను. అతడు, నా జీవితంలో నేనెప్పుడు ఇలాంటిది వినలేదు యువకుడా, రేపు మధ్యాహ్నం 2 గంటలకు నువ్వు నా స్టడీ రూమ్లో నన్ను కలవమని చెప్పాడు. అయ్యో అని అనుకుని మధ్యాహ్నం 2 గంటలకు నేను అక్కడికి వెళ్ళాను. నేను చాలా నిరుత్సాహంగా ఉన్నాను. నేను శుభ మధ్యాహ్నం డాక్టర్ డేవిస్ అని అన్నాను. అతను, ఎలా ఉన్నావు బిల్లీ, కూర్చో అని అన్నాడు. నేను అలాగే సార్ అని అన్నాను.
అతను నీ మనసు నొచ్చుకుని ఉంటుంది కదా అని అడిగాడు. అవును, నొచ్చుకుంది అని అన్నాను. సరే, నేను చేసిన తప్పేమిటి అని అడిగాను. అతడు అన్నాడు, నేను నీకు ఒక చిన్న కథను చెబుతాను అని చెప్పాడు. నేను నీకు తెలుసా, నేను బోధకుడిని అవ్వకముందు ఒక లాయర్గా ఉండేవాడిని అని చెప్పాడు. నేను అవునయ్యా, నాకు తెలుసు అని అన్నాను. అతను, బిల్లీ, నేను న్యాయశాస్త్రం చదివాను. నువ్వు బైబిల్ను చదివినట్లే లేదా బోధ గురించి నేర్చుకున్నట్లే అని అన్నాడు. నేను ఒక లాయర్గా ప్రమాణం చేసినప్పుడు నేను ఒక లాయర్ని అనుకున్నాను. నేను నా మొదటి కేసులో ఒక విడాకుల కేసులో వాదించడానికి వెళ్ళాను. నేను ఇతర లాయర్లు చేసేటట్టు బల్ల మీద కొడుతూ, గౌరవనీయుడా, న్యాయమూర్తి అని అరవటం, ఏడ్వటం, కన్నీళ్లతో ముఖం తుడుచుకోవటం, ఈ పేద మహిళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడం చేశాను. నా ఎదుటి లాయర్ నా ప్రతిపక్షంలో ఉన్నాడు. అతను నన్ను చాలాసేపు చూస్తూ కూర్చున్నాడు. నేను ఏడ్చాను. నేను డెస్క్ మీద కొట్టాను. లాయర్లు చేసే ప్రతి పనిని చేశాను. అప్పుడు నా ఎదుటి లాయర్ అక్కడ కూర్చుని ఉన్నాడు. అతను వెంటనే, న్యాయమూర్తి, మీ కోర్టు ఈ వింతను ఇంకెంతసేపు భరించగలదు అని అన్నాడు. హో, నేను ఆ కేసులో ఓడిపోయాను. నేను నిజంగా ఓడిపోయానని భావించాను. అప్పుడు నేను ఏదో నేర్చుకున్నాను. నేను న్యాయమూర్తిని అడిగాను. అతను అన్నాడు, ఆ అటార్నీ కూడా నా స్నేహితుడు కానీ అని చెప్పాడు. అతడు నా దగ్గరికి వచ్చి, రాయ్, నేను ఉద్దేశపూర్వకంగా అలా చేశాను అని అన్నాడు. నువ్వు భావోద్వేగాల ద్వారా వెళ్తున్నావు. నువ్వు ఏడుస్తున్నావు, తల ఊపుతున్నావు, కొడుతున్నావు. నేను అన్నాను, నేను ఇతర లాయర్లు చేసేలాగే చేస్తున్నాను అని అన్నాను. అతను అన్నాడు, నువ్వు ఏమాత్రం న్యాయశాస్త్రాన్ని ఉపయోగించడం లేదు. కేసును గెలిపించేది నీ భావోద్వేగాలు కాదు, అది న్యాయశాస్త్రపు తీర్పు. దాని గురించి న్యాయశాస్త్రం ఏమి చెబుతుందో నీకు తెలిసి ఉండాలి అని అన్నాడు. ఈరోజు నీ విషయంలో కూడా ఇదే జరిగింది. బిల్లీ, నువ్వు తల ఊపావు, ఏడ్చావు, పైకి కిందకి దూకావు, కానీ నువ్వు బైబిల్లోని ఒక్క పదాన్ని కూడా బోధించలేదు. నువ్వు అన్ని రకాల భావోద్వేగాల ద్వారా వెళ్ళావు అని చెప్పాడు. దేవుని వాక్యం మాత్రమే విలువైనది. దేవుని వాక్యం మాత్రమే అది చెబుతుంది. ఇది ఖచ్చితంగా సరి అయినది. ఇది ఖచ్చితంగా వాక్యమై ఉండాలి. ఖచ్చితంగా వాక్యం మాత్రమే. ఒప్పింపబడి అంతటా శ్రద్ధ కలిగి ఉండాలి అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన మంచి అంశము. మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామానికి మహిమ కలుగునుగాక. ప్రియా సోదరి సోదరులారా, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడై ఉన్నాడు. దేవుడు తన వాక్యంలో దాగి ఉన్నాడు. ఆ వాక్యము చేత ఎల్లప్పుడూ దేవుడు మనలో పనిచేస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారా ఆయన మనలను సరిచేస్తూ, మనలను హెచ్చరిస్తూ, మనలను ఆయనలో ఉన్నతమైన స్థితిలోకి లాగటానికి దేవుడు మన కొరకు ఎంతగానో ఆశను కలిగి తన ఉన్నతమైన వాక్కును మన కొరకు పంపి ఎల్లప్పుడూ వాక్యములో ఉండి మన కొరకు ఆయన పనిచేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సోదరి సోదరులారా, ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చదువుకున్న ఈ అంశము నిజంగా ఉన్నతమైనది. ఆయన న్యాయశాస్త్రపు తీర్పు ఎంతో ఉన్నతమైనది. వాక్యమే గొప్పది. అది రెండంచులు గల ఖడ్గము లాంటిది. ప్రియా సోదరి సోదరులారా, వాక్యముతో మనం ఎల్లప్పుడూ ముడిపడి వాక్య ప్రకారం మనం యథార్థంగా జీవించే వారమై ఉండాలి. ఇక్కడ మనం చదువుకున్న ఈ అంశమును మనం గమనించినట్లయితే, కేసును గెలిపించేది నీ భావోద్వేగాలు కాదు, అది న్యాయశాస్త్రపు తీర్పు. ఆయన కట్టడలు ఎంతో గొప్పవి. ఆయన వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం కంఠభూషణంగా ధరించుకుని ఆయన వాక్కును మన హృదయములో ఎల్లప్పుడూ కలిగి మనము వాక్యానికి తగ్గట్టుగా జీవించవలసిన వారమై ఉన్నాము.
వాక్యము ఏమి చెబుతుందో ఆ ప్రకారం జీవిస్తూ మనము కేసును గెలిచేవారమై ఉన్నాము. మనము మన జీవితంలో గెలవాలి అంటే, క్రీస్తును మనము సంపాదించుకోవాలి అంటే మనకు కొన్ని కట్టడలు ఇవ్వబడ్డాయి. ఆ కట్టడలను అనుసరించి ఎల్లప్పుడూ మనం ఆయన యందు యథార్థముగా నడిచిన వారమై ఉన్నట్లయితే ఆ న్యాయ శాస్త్రం అనగా వాక్యము మనలను గెలిపించేదిగా ఉన్నది. ప్రియ సోదరి సోదరులను, ఇక్కడ మనం చదువుకున్నాం. మరి ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు మొట్టమొదటిగా ఆ వేదిక పైన ప్రసంగించడానికి నిలబడినప్పుడు అతను అనుకున్నాడు, ఒక ప్రసంగికుడు అంటే చేతులోపటం, ఏడవటం, బల్లని గొద్దటం ఇలాంటివి అనుకున్నాడు. ఇతర పాస్టర్లు చేసినవి చూసి బోధించటం అంటే అదే అనుకున్నాడు. చాలా అద్భుతంగా బోధించానని అనుకున్నాడు. అందరినీ అడిగాడు, నేను ఎలా బోధించానని. అక్కడ విలియం బ్రెన్హామ్ని కొంతమంది వృద్ధ తల్లులు కన్నీళ్లు పెట్టుకుంటూ, దేవుడు నేను ఒక మంచి బోధకునిగా చేస్తాడు అని చెప్తూ ఉన్నారు. ప్రవక్త అన్నాడు, ఆహా, అలా జరగాలని కోరుకుంటున్నానన్నాడు. అదే పదాన్ని రాయ్ డేవిస్ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, బిల్లీ, నేను ఇప్పటి వరకు విన్న ప్రసంగాలలో ఈ ప్రసంగమే అత్యంత చెత్తగా ఉన్నదని అన్నప్పుడు ప్రవక్త అయ్యో అని ఎంతో బాధపడ్డాడు. ఆలోచించాడు, నేను చేసిన తప్పేమిటని. ప్రియ సోదరులారా, ఈరోజు అనేక మంది బోధకులు వేదికల మీద చదివిన వాక్యానికి సరైన వివరణ ఇవ్వకుండా సొంత ఉదాహరణలను జోడించి బల్లల గుద్దుతూ, జోకులు వేస్తూ, హాస్యాస్పదం చేస్తూ, విచ్చలవిడిగా నవ్విస్తూ ప్రసంగాలు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రవక్తను రాయ్ డేవిస్ గారు ప్రశంసించలేదు, కానీ అతన్ని సరిచేయటానికి వ్యక్తిగతంగా కలవమని చెప్పాడు. ప్రియ సోదరులారా, ఈరోజు దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించినట్లయితే, వాక్యము ఏమి చెప్తుందో అదే ప్రకారంగా వివరణ ఇచ్చినట్లయితే అది అనేక మందిని రక్షించేదిగా, అనేక మందిలో విశ్వాసాన్ని పెంచేదిగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ ప్రియ సోదరులారా, ఈరోజు అనేక మంది బోధకులు వేదిక మీద పలకకూడని పదాలు పలుకుతూ చాలా దయనీయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. బలిపీఠాలను హాస్యాస్పదం చేస్తూ వర్తమానాన్ని నవ్వులు పాలు చేస్తూ ఉన్నారు. ప్రియ సోదరులారా, వాక్యము చెబుతుంది, వాక్యము అంటే నవ్వుకునేది కాదు. వాక్యము అనగా రెండంచులు గల ఖడ్గము. అది మనకు గొప్ప కట్టడలను ఇచ్చింది. వాక్యము బోధిస్తే మనలో దైవభీతిని పెంచేదిగా వాక్యం ఉన్నది. క్రీస్తు కొరకు మనలను సిద్ధము చేసేదిగా ఉండాలి. వాక్యములో అనవసరమైన ఉదాహరణలను తీసుకుని జోకులు వేస్తూ నవ్విస్తూ పోతే వాక్యం మనలో దైవభీతిని పెంచదు. అది మనలను ఎత్తబాటుకు సిద్ధము చేయదు. వాక్యము మనలో గొప్ప క్రియను జరిగించాలి అంటే బోధించే బోధకుడు ఆ వాక్యములో ఉన్న శక్తిని, ఆ వాక్యములో ఉన్న గొప్పతనాన్ని, ఆ కట్టడలను మనకు వివరిస్తూ ఆ వాక్య విలువను, ఆ కట్టడలను మనకు సరిగా వివరించినప్పుడు ఆ వాక్యం మనలో గొప్ప కార్యాలు జరిగించేదిగా, మనలను గెలిపించేదిగా, మనలను ఓడిపోకుండా నిలబెట్టేదిగా ఉన్నది. ప్రియ సోదరులారా, ఇక్కడ ప్రవక్త ఒక చిన్న కథను చెప్పాడు. ఆ లాయరు రాయ్ డేవిస్ గారు ఒక లాయర్గా పనిచేసిన టైంలో అతడు కూడా అలానే చేశాడని, ఒక కేసును వాదించడానికి వెళ్ళినప్పుడు అతడు తన భావోద్వేగాలను ఆ న్యాయమూర్తి ముందు వెల్లడి చేస్తూ బల్లలను గుద్దుతూ తనలో ఉన్న బాధనంతా భావోద్వేగాల ద్వారా చెప్పాలనుకున్నప్పుడు అది అక్కడ పని చేయలేదు. ఎందుకంటే న్యాయశాస్త్రం ఏమి చెప్తుందో దాని ప్రకారంగా పోరాడలేదు. అందుకే అతడు ఓడిపోయాడని ప్రవక్త చెప్తున్నాడు. ప్రియ సోదరులారా, మన పోరాటము నియమము లేనిదైతే నిశ్చయంగా మనం ఓడిపోతాం. ప్రియ సోదరులారా, బోధించే బోధకులు వాక్యము ఏమి చెప్తుందో అదే ప్రకారం బోధించినట్లయితే అది వినువారిలో గొప్ప శక్తిని నింపి క్రీస్తు కొరకు యథార్థంగా జీవించేటట్టుగా ఉపయోగపడుతుంది. వాక్యాన్ని హాస్యాస్పదం చేస్తూ సొంత కల్పనా కథలు కలిపి
దాన్ని వివరించినప్పుడు నిశ్చయంగా అది శక్తి కోల్పోతుంది. ఆ వ్యక్తి కేవలం ఒక క్రైస్తవుడిగా చలామణి అవగలడు గాని ఆ వాక్యం అతనిలో ఏమాత్రము పనిచేయదు. ప్రియ సోదరులారా, మన పోరాటము, మన భక్తి నియమం గలదై ఉండాలి. వాక్య కట్టడలకు మనం సరిపోయిన వారమై ఉండాలి. అలా వాక్యంలో ఉన్న శక్తిని మనం ఆశ్రయించినప్పుడు, వాక్య ప్రకారమే మనం వెళ్ళినప్పుడు మనలను గెలిపించేదిగా, మనలను నిలబెట్టేదిగా ఎల్లప్పుడూ ఉన్నది. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే రాయ్ డేవిస్ గారు అన్నారు, నువ్వు ఏమాత్రం న్యాయశాస్త్రాన్ని ఉపయోగించడం లేదు. కేసును గెలిపించేది నీ భావోద్వేగాలు కాదు, అది న్యాయశాస్త్రపు తీర్పు. ఈరోజు నీ విషయంలో కూడా అదే జరిగింది బిల్లి. నువ్వు తల ఊపావు, ఏడ్చావు, పైకి కిందకి దూకావు, కానీ నువ్వు బైబిల్లోని ఒక్క పదాన్ని కూడా బోధించలేదు. నువ్వు అన్ని రకాల భావోద్వేగాల ద్వారా వెళ్ళావు. దేవుని వాక్యం మాత్రమే విలువైనది. దేవుని వాక్యం మాత్రమే. ప్రియ సోదరులారా, ఈరోజు మనం ఈ అంశంలోంచి తీసుకోవలసింది కేవలం వాక్యాన్ని. బోధకుడు ఏమి చెప్పినా సరే ఆ వాక్యానికి మాత్రమే మనం విలువనివ్వాల్సిన వారమై ఉన్నాము. వాక్యమే మనలను గెలిపించేది. అందుకొరకు ప్రియ సోదరులారా, మనం వాక్యాన్ని పట్టుకుని ఎల్లప్పుడూ వాక్య ప్రకారమే జీవిస్తూ, వాక్యంతోనే ముడిపడి, వాక్యముతోనే ముందుకు కదులుదాం. మనం నిశ్చయంగా మన జీవితంలో గెలిపే చూస్తాం. జయించిన మన గొప్ప దేవుడు మనలను కూడా జయించనిస్తాడు. మన కేసును గెలిపించేది, మన జీవితంలో అనేక కేసులు, వ్యాధి, బాధ, అనేక ప్రతికూల పరిస్థితులు, నష్టాలు, సమస్త ప్రతికూల పరిస్థితుల నుండి మనలను గెలిపించేది కేవలం వాక్యమై ఉన్నది. ఆ వాక్య ప్రకారమే మనం జీవిద్దాం. ఆ వాక్య ప్రకారమే మనం యథార్థంగా బతుకుదాం. ఆ కట్టడలను మనం అనుసరించి నడుద్దాం. క్రీస్తుతోనే ముందుకు సాగుతూ ఆయన అడుగుజాడలను వెంబడిద్దాం. వాక్యముతో ఎల్లప్పుడూ పెనవేసుకుని వాక్యముతోనే నిలబడదాం. అలాంటి గొప్ప కృపను ఎల్లప్పుడూ దేవుడు మన పట్ల ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నము 1 సమూయేలు 27, 28, 29 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని, దేవుని కట్టడలను అనుసరించి నడిచే గొప్ప విశ్వాస వీరులుగా తీర్చిదిద్దండి. ప్రతి విషయంలోనూ మనలను గెలిపించేది అదే. అనేక మందికి వాక్యంలో ఉన్న గొప్పతనాన్ని వివరించి దేవుని సువార్తను చాటండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అడిగితే ఇవ్వబడునని, వెదకినా దొరుకుతుందని. అడిగితే ఇవ్వబడునని, వెదకినా దొరుకుతుందని వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పడెన్నడు. వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పడెన్నడు. అడుగుము విసుకక ఓ ప్రాణమా, నా ప్రాణమా. ప్రార్థించు ఎడతెగక ఓ ప్రాణమా, నా ప్రాణమా. ఆశపడిన ప్రాణమా, అడిగిన నీ అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. ఆశపడిన ప్రాణమా,
అడిగిననే అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు.